మంతనిలో వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిరంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యకు ఆది దేవత అయిన శ్రీ సరస్వతీదేవి అనుగ్రహం పొందే పవిత్ర దినమైన వసంత పంచమి సందర్భంగా వాగుగడ్డ మంతనిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు తొలిసారిగా అక్షరాలను నేర్చుకుంటూ విద్య జీవితానికి శుభారంభం చేశారు. వేదోక్త మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం జరపడం విశేషంగా నిలిచింది. సరస్వతి శిశు మందిరాలు విద్యారంగాల్లో కేవలం విద్యనే కాకుండా సంస్కారం, సాంప్రదాయం, భారతీయ విలువలతో కూడిన సమగ్ర విద్యను అందిస్తున్న సంస్థలుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రత్యేకంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభం నుంచే శిశు మందిరాలు క్రమబద్ధంగా నిర్వహిస్తూ రావడం గర్వకారణం. ఒకప్పుడు ఈ సాంప్రదాయం ప్రధానంగా సరస్వతి శిశు మందిరాలకు మాత్రమే పరిమితం ఉండగా నేడు అన్ని పాఠశాలల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇది సరస్వతి శిశు మందిరాలు చూపిన దిశకు, వాటి విద్యా విధానాల ప్రాముఖ్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా పాఠశాల మేనేజ్మెంట్, ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల ప్రబంధకారిణి అధ్యక్షులు కర్నె ప్రసన్న మాట్లాడుతూ విద్య అనేది కేవలం అక్షరాలకే పరిమితం కాకుండా జీవితానికి మార్గదర్శకంగా ఉండాలనే భావనతో శిశు మందిరాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పిల్లలకు ఈ పవిత్ర అవకాశం కల్పించినందుకు పాఠశాల కార్యదర్శి మాడిశెట్టి సురేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాంపల్లి సంధ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా టీఆర్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మంతెని సరస్వతి శిశు మందిర్లో పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అలాగే ఈరోజు మన తూర్పు రమేష్ గారు, TR9 న్యూస్ అధినేత గారు ఈరోజు పిల్లలకు యాపిల్స్ పంచమని ఆదేశాలు జారీ చేశారు. ఆ పనిని మేము స్వీకరించాము. అన్న, ఈరోజు శిశు మందిర్ స్కూల్లో ఇంకెన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి? ఈ కార్యక్రమాలు గల బాధ్యులు ఎవరు, కమిటీ మెంబర్స్ ఎవరు? దాని గురించి మాకు చెప్పండి. సరస్వతి శిశు మందిరాలు మొదలైనప్పటి నుంచి ఈ వసంత పంచమి అనే కార్యక్రమాన్ని తీసుకొని ఏదైతే శ్రీ సరస్వతి మాత, మన యొక్క భారతదేశంలో వేదాలకు నిలయమైనటువంటి శ్రీ సరస్వతి మాతని పూజిస్తూ సరస్వతి మాత యొక్క పుట్టినరోజు సందర్భంగా, జయంతి సందర్భంగా వసంత పంచమి రోజున అక్షరాభ్యాస కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి వాస్తవానికి ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమము కేవలం ఆలయాల్లో జరిగేవి ఒకప్పుడు. ఈ ఆలయాల్లో జరిగేటటువంటి అక్షరాభ్యాసాన్ని సరస్వతి మాత విద్యాలయాల్లోనే కొలువై ఉంటుంది. వాస్తవానికి ఒకటి మన వేదాలని అనుసరించి, ఉపనిషత్తులను అనుసరించి సరస్వతి మాత విద్యాలయాల్లో కొలువై ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోనే ఎప్పుడైతే శిశు మందిరాలు మొదలయ్యాయో ఆ రోజు నుంచి కూడా విద్యాలయాలలో మనం ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కూడా అక్షరాభ్యాసం నడుస్తుంది. కానీ మొట్టమొదటిగా ప్రారంభం చేసింది మాత్రం మన యొక్క శిశు మందిరి యొక్క పాఠశాలల్లో మాత్రమే. అంటే మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం శిశు మందిరి పాఠశాలలు విద్యార్థులకి మాత్రమే కాదు, సమాజానికి కూడా మార్గనిర్దేశంగా ఉంది అని చెప్పేసి మనకి ఈ రోజున అర్థమవుతుంది. మీరు అడిగినట్టుగా ఈ యొక్క శిశు మందిరాలు కేవలం ఒక్క వ్యక్తి ఆధారంగా పనిచేసేటివి కావు. ఒక కమిటీ, అంటే సమాజమే ఈ యొక్క శిశు మందిరాలను నిర్వహించాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాల కింద ప్రారంభమై అన్ని రంగాలలో వ్యక్తులు దేశభక్తులుగా, దైవభక్తులుగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతోని శిశు మందిరాలను కూడా, అంటే విద్యార్థులను చిన్నప్పటి నుంచే దేశభక్తులుగా, దైవభక్తులుగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క శిశు మందిరాలను ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా శిశు మందిరాలు కేవలం అంటే ఇంకొక ఓనర్తోని, ఒక్క మేనేజ్మెంట్తోని నడిచేది కాదు. విలేజ్లో ఉన్నటువంటి, అంటే గ్రామంలో ఉన్నటువంటి, ఆ పట్టణంలో ఉన్నటువంటి వివిధ రకాల వ్యక్తులను అనుసరించి వారితో పాటు సమాజం నుంచే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధారంగా ఈ యొక్క పాఠశాలలు విరాళాలను సేకరించి దాని ద్వారా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క పాఠశాల ప్రబంధకారిణిగా శ్రీ కర్నె ప్రసూన గారు అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత మాడిశెట్టి సురేందర్ గారు మన యొక్క ఈ ప్రబంధకారిణి పాఠశాల యొక్క కార్యదర్శిగా వారు ఉన్నారు. సో ఇంకా అనేక మంది ఈ సమాజంలోనే ఉంటారు. వారి ఆధారంగా ఈ పాఠశాల నడుస్తుంది. మీ పుర విద్యార్థులు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి తన వంతు సాయంగా ఈరోజు పిల్లలకు ఫ్రూట్స్ పంచమని రోజు రాము గారు వారి సాయం వారు చేపట్టారు. చాలా ఆనందంగా ఉంది. ఇంకా కూడా ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకెళ్లారు. వాస్తవానికి వారికి కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేసి ఏంటంటే చాలామంది సహకారం అందిస్తున్నారు. ఇంకొంచెం సహకారంతో ఈ యొక్క మన పాఠశాలను అభివృద్ధి చేస్తూ
ఎక్కువ మందికి ఈ సమాజానికి మంచి వ్యక్తులను దేశభక్తులను తయారు చేయాలనే ఉద్దేశంతో పాఠశాల నడుస్తున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి పూర్వ విద్యార్థులు కూడా ఇంకా ముందుకొచ్చి పాఠశాల అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.